అయిపోయిన కాడి నుంచి అక్కడి నుంచి మీకు తర్వాత కూడా పలు సందర్భాల్లో వస్తే నిర్మోహటంగా చెప్పా. కృష్ణా జిల్లా వాసిగా, మైలవరం శాసనసభ్యుడిగా నేను ఇక్కడే అమరావతి ఉండాలని కోరుకుంటున్నాను పలు వేదికల మీద చెప్పాను. ఇక నన్ను అది పట్టించుకోవటం మానేశారు వాళ్ళు, ఇతను ఇంతే మాట్లాడలే అని చెప్పి. తర్వాత ఇంకో సందర్భం కూడా జరిగింది. ఆ విషయం తర్వాత ఎక్కడైతే మీరు ఎమ్మెల్యేతో మీటింగ్ జరిగిన దగ్గర నుంచి కృష్ణప్రసాద్ని ఎక్కువ టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. ఆయన గ్రాఫ్ను తగ్గించే విధంగా, దూరం చేసే విధంగా అక్కడి నుంచే మొదలైంది ఏమన్నా? అంటే ఇతను ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గానే ఉంటున్నాడు తప్పితే మనం ఏది చేస్తే అది పార్టీ లైన్ లో ఉండలేదు అనేది వాళ్ళ మనసులో అయితే ఫిక్స్ అయ్యి ఉందండి. ఎందుకంటే నేను నా మనసుకు నచ్చింది లేకపోతే అక్కడ జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీకి అనుగుణంగా నేను మాట్లాడేవాడిని తప్పితే మేము చెప్పిందే మీరు చేయాలన్నట్టుగా దానికైతే నాకేమంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు అవసరం కూడా లేదు. నందిని పంది అనమంటే పంది, నంది అనమంటే నంది. అదే మిమ్మల్ని తిట్టమంటే మీరు తిట్టలేదు అనేది కూడా ఉన్నట్టుంది కదా? క్లియర్ చెప్పానండి. తిట్టమన్నారా? అది 2-3 సందర్భాల్లో అయింది. నేను మొదటి సందర్భంలో చెప్పాక వచ్చిన మీడియాతోనే చెప్పాను, నాకు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సిన అవసరం లేదు, లోకేష్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు, నా పని ఏదో నేను చేసుకొని పోతానని చెప్పాను. మొన్న 3 మాసాల క్రితం కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారండి. అంటే దానికి ముందు పెద్దలను కలిసినప్పుడు నేను ఆయన నన్నేం ఓన్ చేసుకున్నారు, పిలిచారు, వచ్చాను, ఇప్పుడు 6 సంవత్సరాలు నా కుటుంబం వ్యాపారాలు సమస్తం మూసేసి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో కూర్చున్నాను, నాకేం ఒరిగింది మళ్ళీ పోటీ చేయమంటున్నారు. కొంతమంది డబ్బు కోసం రాజకీయాల్లో పనిచేస్తారు, కొంతమంది దర్పం కోసం పనిచేస్తారు, కొంతమంది వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధిపత్యాల కోసం పనిచేస్తారు, కానీ కొంతమంది మర్యాద కోసం కూడా రాజకీయాల్లో పనిచేస్తారు. నేను ఆ కోవకు చెందిన మర్యాద కోసం చేస్తున్నాను. మరి మాకు దక్కాల్సిన మర్యాద ఏం దక్కలేదు కదా. ఇప్పుడు నా బోటి పెద్ద మనిషి ఎర్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, మేమిద్దరం ఒకేసారి 19 ఎన్నికల్లో పోటీ చేస్తే పెద్ద మనిషి ఆయన ఓడిపోయాడు, ఆయనకి మీరేం మర్యాద ఇచ్చారు, ఏం గౌరవం ఇచ్చారు? అదృష్టం బాగుండి నేను గెలిచాను, కనీసం ఇక్కడ దాకా రాగలుగుతున్నాను. ఇక్కడ నుంచి దాటి ఆ బ్యారియర్ లోపల దానికి వెళ్ళలేకపోయిన ఇన్నర్ సర్కిల్లోకి అట్లీస్ట్ ఆ గోడ దాటుకొచ్చారు, ఆ గోడ దాటుకొని సీఎంఓలోకి వెళ్ళగలుగుతున్నాను. రేపొద్దున మళ్ళీ పోటీ చేసి 5 ఏళ్ళు ఏం చేసాం మేము? బటర్ నొక్కారు, అమ్మ సారు బాగా ఇచ్చారా, మీకు బాగా అందినయా అని మేము వెళ్ళి అడగటం. అందరూ వాళ్ళందరూ పట్టుకొని మమ్మల్ని తిట్టలేదు, మా పక్కన వాళ్ళని పట్టుకొని ఇది ఈడు ఆపాడు వాడు ఆపాడు. వచ్చే ఎట్టొచ్చినాయో తెలియదా, వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా రాని అన్ని మమ్మల్ని బాధ్యులు చేశారు. ఇవన్నీ చేసిన ఇంటి ముందుకు పోతే రోడ్డు వేయలేదు, డ్రైనేజ్ వేయలేదు, ఇవన్నీ మళ్ళీ ప్రజలు అంటే అభివృద్ధి సంక్షేమం రైలు పట్టాలలాగా సాగాల్సిన పరిస్థితుల్లో మనం ఒంటి పట్టా వ్యవహారం అయిపోయిందండి. ఒక పట్టా మీద రైలు వెళ్ళాలనుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగంది, ఒక పట్టా మీద రైలు నడిపించాలి, బ్యాలెన్స్ అవ్వాలి, అది పడకూడదు. బ్యాలెన్స్ అవ్వాలి, అది పడకూడదు. రెండు పట్టాల మీద ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఇక మోనో రైలు ఇట్లాంటి కొత్త మాటలు చెప్పుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ప్రాక్టికాలిటీ లేదు ఇక్కడ. అంటే మన సమాజం ఎదగాలి, మన సమాజం అభివృద్ధి చెందాలి. ఏమన్నారండి మీరు అన్నారు, నేను మర్యాద కోసం మాత్రమే ఉన్నాను, నేను తిట్టమంటే తిట్టనన్నప్పుడు అప్పుడు మీకు వచ్చిన సమాధానం ఏంటి? అంటే 1-to-1 లో జరిగినవి నేను చెప్పకూడదు. ముఖ్యమంత్రి గారు నేనేదో కొన్ని విషయాలు వరకు చెప్పాయి అన్న, నేను నాన్న టైంలోనూ నాన్నగారు అంతకు ముందు నుంచి అంతా మనతోనే ఉన్నామన్నా, కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేటప్పుడు అంటే నేను నిన్ను ఓన్ చేసుకోలేదని అన్నామంట. నిన్ను ఓన్ చేసుకోవాలంటే నువ్వు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారిని తిట్టావా? చంద్రబాబు నాయుడు గారు అనలేదే, చంద్రబాబు నాయుడిని తిట్టావా, లోకేష్ని తిట్టావా? తిట్టమంటే తిట్టకుండా పోయి బయట పోయి మీడియాకి చెప్తావు. మళ్ళీ ఈ ఆంధ్ర, మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అక్కడ డిఎంకే అన్నా డిఎంకే లాగా రాబోయే 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలు ఈ పార్టీలో రూల్ చేస్తాయి. ఒక సామాజిక వర్గం నాయనగా పోలరైజ్ అయింది, ఒక సామాజిక వర్గం అటు పోలరైజ్ అయింది. అటు నుంచి ఒక 5-10% మనకేస్తారు, ఇటు నుంచి ఒక 10-15% అటేస్తారు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని ఒకవేళ ఏమన్నా నాయనక పోలరైజ్ అయిన సామాజిక వర్గం ఇంకా తక్కువ ఇచ్చేమో తప్పితే ఎప్పటికీ 2 అటు ఉంటాయి. ఇక అటు ఇటు నడుస్తూ ఉంటుంది గేమ్ ఇది. రాబోయే 2 దశాబ్దాలు నాతోనే ప్రయాణం చేయాలి, కానీ నిన్ను ఓన్ చేసుకోవడానికి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడలేదు కదా, నేను చెప్పినట్టు వెళ్ళట్లేదు కదా. రాబోయే రోజుల్లో క్రిస్టల్ క్లియర్ అండి ఇది మాట్లాడింది, పాయింట్ బ్లాంక్ లోనే చెప్పారు. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తిట్టని వాళ్ళకి టికెట్లు ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పారు. ఇక నాకు అనిపించింది, అసలు తిట్టపోతే ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే అక్కడికంటే పదోన్నతి ఇంకేముండదుగా. అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర రిపోర్టర్ గా పనిచేస్తాడు, అతను తర్వాత డెస్క్ ఇన్ఛార్జ్ అవుతాడు, తర్వాత ఇంకోటి అవుతాడు, తర్వాత పోయి ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. ఎదగాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. కానీ ఈ రకంగా చేస్తేనే
ఎదుగుతారు. నువ్వు బ్లూ ఫిల్ములు తీస్తేనే ఎదుగుతావు, లేకపోతే నువ్వు అది చేస్తేనే ఎదుగుతావు అంటే అది వాళ్ళ మనోభావాలకు నచ్చాలిగా. నువ్వు తిడితేనే ఎదుగుతావు అన్నప్పుడు ఇప్పుడు అంటే బ్యాటింగ్ లో ఉత్తమ బ్యాట్స్మెన్స్ కావాలంటే ఇక తిట్టాల్సిందే. బూతు శ్రీ లేదా బూత్ చక్రవర్తి, పరమవీర చక్ర, పరమవీర చక్ర ఇక అవార్డులకి ఎదగాలి. నా బోటుడి వల్ల